మొన్నటి రోజు పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ కేంద్రంలో గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 24 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరిగింది. దీనికి కారకులు ఎవరని మేము ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 నెలలు గడుస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అయినా ఎన్నో ఫుడ్ పాయిజన్లు అవ్వడం, హాస్టళ్లలో చాలా మంది ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏ విద్యార్థి పైన ప్రేమ లేదు, ఏది లేదు. ఒకటి ఏంటి అంటే వాళ్ళ మీద చర్యలు కంటి చూపులుగా తీసుకోవడం జరుగుతుంది. నిజంగా ఈ సుల్తానాబాద్లో కావచ్చు, వేరే అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి 4-5 ఫుడ్ పాయిజన్ జరిగినా ఏమాత్రం కొంచెం చిన్న చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థులు పిట్టలు రాలినా ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నెత్తి చూడకపోవడం చాలా దురదృష్టకరం. ఏదో చిన్నగా వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళను ఏదో ఒక సస్పెండ్ చేయడం కాదు, నిజంగా ఒక అధికారులు ఎంతమంది అధికారులు దానికి బాధ్యత ఉన్నా వాళ్ళను కఠినంగా శిక్షించాలి, అవసరమైతే రిమూవ్ చేయాలి, శాశ్వతంగా ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు పిట్టలు రాలినా మీరు స్పందించకపోవడం సిగ్గుచేయడాన్ని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము నిజంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇదేనా మీ ఇళ్లలో ఒక విద్యార్థికి ఏమైనా జరిగితే ఇవి విద్యార్థుల ప్రాణాలు మీ వేరే ప్రాణాల? ఖచ్చితంగా పేద విద్యార్థులే హాస్టళ్లలో చదువుతారు కాబట్టి మీరు అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లలో తనిఖీలు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే రాజకీయాలు కాదు, ఫస్ట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ అవడం మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే అవిట మీద విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల అది ఎవరు అధికారులు మీద చర్యలు తీసుకోవాలి. నా మాత్రం చర్యలు కాకుండా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కాకుండా పురోగతం కాకుండా రాష్ట్రంలో చర్యలు గట్టిగా తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతుంటే ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్ పాలైతే ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా మీరు రాష్ట్రంలో విద్యార్థులు కానీ మన హాస్టల్లో కానీ అన్ని సౌకర్యాలు కలిగించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.